శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణంపై వైసీపీ నేతలు కావాలనే రాజకీయాలు చేస్తున్నారని గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిడ్జ్ నిర్మాణ పనులతో పాటు గుంటూరులో అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జిపై విమర్శలు చేసే వైసీపీ నేతలు గత 5 ఏళ్లలో ఏం చేశారో చెప్పాలని సవాల్ చేసిన గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్రతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. గుంటూరు నగరానికి ఎంతో కీలకమైన శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణంపై రాజకీయ క్రీడలు ప్రారంభమయ్యాయి. వైసీపీ నేతలు శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు పరిశీలించి అక్కడ నగరపాలక సంస్థ పైన, కేంద్ర మంత్రి పెమ్మసాని పైన, కూటమి ప్రభు పైన తీవ్రమైన విమర్శలు చేశారు. వైసీపీ నేతల విమర్శలకు కానీ శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు పురోగతికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం ఎలా జరుగుతుంది? వైసీపీ నేతల విమర్శలు ఎలా చూస్తారు? శంకర్ విలాస్ బ్రిడ్జి దీనిలో స్టార్ట్ చేసిన భాగంగా వర్క్ బ్రహ్మాండంగా జరుగుతుంది. దీంట్లో ఎటువంటి ఆటంకాలు లేవు. లేకపోయినా కూడా కొంతమంది కావాలనే దురుద్దేశంతో 90% మంది ఆమోదయోగ్యం తెలిపారు. ఇంకో 10% ఉంది. వారిని కూడా కూర్చోబెట్టి మేము మాట్లాడతాం. తప్పనిసరిగా మాట్లాడే అందరికీ, ఎవరికి మేము ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఎటువంటి ఆటంకం లేకుండా వాళ్ళు ఏమైతే కోరుకున్నారో అందరికీ ఆ విధంగా సాటిస్ఫాక్షన్ చేసిన తర్వాతే బ్రిడ్జి చెప్పిన షెడ్యూల్ కన్నా ముందు టైంలో కంప్లీట్ చేసే దిశగా చేస్తున్నాం. సార్, గతంలోని బ్రిడ్జి నిర్మాణానికి 160 కోట్ల రూపాయలతో బ్రిడ్జి శాంక్షన్ అయిందని చెప్పి ఈరోజు అంబటి రాంబాబు గారిని మోదుగులు గారిని చెప్తున్నారు. మరి ఇప్పుడు 99 కోట్ల రూపాయలు కుదించారు. ఇది కేవలం పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి పెమ్మసాని చంద్రశేఖర్ గొప్పల కోసం చేస్తుంటారు. ఏంది అసలు దానికి సంబంధించి? సరే, 160 కోట్లకి మీరు కనుక శాంక్షన్ ఉంటే లాస్ట్ 5 ఏళ్ళు మీరే పరిపాలించారు. ఏం చేస్తున్నాడు ఈయన? అంబటి రాంబాబు గారు ఏం చేస్తున్నాడు? మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు? 5 ఏళ్ళు ఎటుపోయారు వీళ్ళు? ఏం దృష్టి పెట్టారు? సరే, పెమ్మసాని గారు మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చాడు. పనులన్నీ శరవేగంతో ఎట్లా జరుగుతున్నాయో మీరు చూసుకోండి. అంతేగాని ఆయనకి ఈ యొక్క కుతంత్రాలు ఇట్లాంటివి తెలియవు ఆయనకి. మరి కొంతమంది కోర్టుకు వెళ్ళారు, వాళ్ళ లబ్ధిదారులు భూములు ఇచ్చేవారిని సంప్రదించలేదు అంట. నిజంగా లబ్ధిదారులు కోర్టుకు వెళ్ళారా? అసలు కోర్టు కూడా ఏంటి సార్? సార్, భూములు ఇచ్చిన వారు ఎవరికి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను, ఏబిఎన్ ఛానల్ ద్వారా, ఎవరికి మేము అన్యాయం చేయం. ఈ కూటమి ప్రభుత్వం ఎవరికి అన్యాయం చేయదు. మీకు ఇందాకే చెప్పాను, కొన్ని కుళ్ళు కుతంత్రాలు జరుగుతున్నాయండి. రాజకీయాల్లో ప్రతి వాడి మీద ఏదో ఒక రాళ్ళు వేస్తుంటారు. దానిలో భాగమే ఇది. ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పకుండా షెడ్యూల్ టైం కన్నా ముందే ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి ఓపెన్ చేస్తామని చెప్పి ఈ యొక్క ఏబిఎన్ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తున్నాం. శంకర్ విలాస్ బ్రిడ్జిపై విమర్శలు చేస్తున్నారు. కొంతమంది నాడు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నగర ప్రజలు కానీ, అక్కడ భూములు ఇచ్చే వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళ మాయలో పడి అభివృద్ధికి ఆటంకం పడవద్దంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ సెంటు ఇచ్చిన, గజం ఇచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసి వారికి సంతృప్తి పరుస్తామంటూ కూడా మేయర్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.